రాజ్యాంగం కల్పించిన హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం హరించివేసింది. ప్రజాస్వామ్యాన్ని రేవంత్ సర్కార్ కాలరాసింది. అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తోంది. విధ్వంస పోకడలతో ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో మేధావులు ప్రజా సంఘాల నేతలను వెంట పెట్టుకుని మరీ తిరిగారు. అధికారం చేతికొచ్చిన తర్వాత అసలు రంగు బయటపెట్టారు. అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు గురిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తన వక్రబుద్ధి ఏంటో చూపించింది. 6 గ్యారంటీలు కాదు 7వ గ్యారంటీని సంకెళ్లు వేసి అమలు చేస్తోంది. మేధావులు, ప్రజాస్వామ్యవాదుల హక్కులను హరించి అప్రకటిత ఎమర్జెన్సీ విధించింది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛపై బందూకు ఎక్కుపెట్టింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని మేధావులు ముక్కున వేలేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. అసలు మనం తెలంగాణలో ఉన్నామా లేదంటే ఏదైనా టెర్రరిస్టు ప్రభావిత దేశంలో ఉన్నామా అనే సందేహం కలిగేలా తయారైంది పరిస్థితి. హక్కుల సంగతి దేవుడెరుగు, కనీసం గొంతెత్తి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రంలో నిర్బంధాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తోంది రేవంత్ సర్కార్. ప్రజాస్వామ్యవాదులు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. గాయకులు గొంతెత్తి నినదించే పరిస్థితి లేదు. రేవంత్ నిర్బంధ పాలనలో యావత్ తెలంగాణ మూగబోయింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమతో మేధావులు, ప్రజా సంఘాల నేతలను తమ వైపుకు తిప్పుకుంది. ప్రజాస్వామ్యం, పౌర హక్కులపై ప్రగల్భాలు పలికింది. మార్పు మార్పు అంటూ మేధావులచే ప్రచారం చేయించింది. రేవంత్ ట్రాప్లో పడిన మేధావులు సైతం గత ఎన్నికల్లో హస్తం పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బి టీమ్గా పనిచేశారు. 6 గ్యారంటీలతో పాటు పౌర హక్కులు, ప్రజా స్వేచ్ఛ 7వ గ్యారంటీ అంటూ ఉదరగొట్టారు. ఏడాది కాంగ్రెస్ పాలన తర్వాత గానీ బోధపడలేదు 7వ గ్యారంటీ ఏంటో. అటు ప్రజలకే కాదు, కాంగ్రెస్ కు అంటగాగిన మేధావులు సైతం ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ప్రశ్నిస్తే పాపం, నిలదీస్తే నిర్బంధం. ఇదే ఇందిరమ్మ రాజ్యమని బోధపడింది. 6 గ్యారంటీల గురించి నిలదీసిన వారిపై రేవంత్ సర్కార్ నిర్బంధం అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇందుకు మేధావులు సైతం అతిథులు కారు. అందుకే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించిన మేధావులు, పౌర హక్కుల నేతలు సైతం ఊచలు లెక్కబెట్టే పరిస్థితి తలెత్తింది. ఎన్నికలకు ముందు పౌర హక్కులపై ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత అసలు నైజం బయటపెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని ప్రకటించిన హామీలు, గ్యారంటీలు మరిచిపోయాడు. కార్పొరేట్ శక్తులకు, బడా వ్యాపారవేత్తలకు తొత్తుగా మారాడు. ఆదాని లాంటి వారితో చేతులు కలిపాడు. ప్రజా సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నాడు. పరిశ్రమల పేరుతో కొత్త నాటకానికి తెర తీశాడు. నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పేరుతో గిరిజనుల భూములను అప్పనంగా కొల్లగొట్టే ప్రయత్నం చేశాడు. భూములు ఇవ్వమని జనం తేల్చి చెప్పినా, తెగేసి ప్రకటించినా లెక్క చేయలేదు. భూములు ఇవ్వమని ప్రజలు చెబితే చాలు పోలీసులను పంపి భయభ్రాంతులకు గురి చేశాడు. రేవంత్ రెడ్డి, మీకు ఇందుకేనా మేము అధికారం ఇచ్చింది? గ్యారంటీలు అని చెప్పి మోసం చేశావు. ఇచ్చిన హామీలేవి? వాగ్దానాల సంగతి ఏది అని గొంతెత్తి జనం ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తమ జీవనాధారమైన భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. రేవంత్ రాజ్యంలో పౌర హక్కుల ఊసే లేదు. తెలంగాణతో పోలిస్తే సిరియా, లెబనాన్లో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మేధావులు, ప్రజా సంఘాల నేతలపై కూడా రేవంత్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది. ప్రభుత్వ తీరు గురించి నిలదీస్తే చాలు ఎవరైనా సరే ఊచలు లెక్కబెట్టే పరిస్థితి నెలకొంది. మేధావులు, ప్రజా సంఘాల నేతలు, ప్రజాస్వామ్యవాదులపై సర్కారు నిఘా పెట్టింది. రేవంత్ గెలుపుకు దోహదం చేసి ఎంత తప్పు చేశామో అని మేధావులు ఇప్పుడు బాధపడే పరిస్థితి తలెత్తింది. పౌర హక్కులను హరించడంలో కాంగ్రెస్ పార్టీ నంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఆ పార్టీ తర్వాతే ఇతర జాతీయ పార్టీలను గాని, నేతలను గాని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆ పార్టీ నేతలు ప్రజాస్వామ్యం అంటే ఇది అని, రాజ్యాంగం పట్ల తమకు అచంచలమైన గౌరవం ఉందని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తారు. రేవంత్ రెడ్డి దేవతగా భావించే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చి దేశంలో నియంతలా పాలించారు. ఎమర్జెన్సీ కాలంలో జరిగిన దారుణ ఘటనలు ఇప్పటికీ దేశం మరచిపోలేదు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం పేరుతో తెలంగాణలో రేవంత్ నియంత పాలన దాపురించింది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి అప్రకటిత ఎమర్జెన్సీ పాలన సాగిస్తున్నాడు. ఇందిరా మాదిరిగానే పోలీసులు అనే బ్రహ్మాస్త్రాన్ని రేవంత్ వాడుతున్నాడు. బాధితుల్ని బెదిరించి భయపెడుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించి నయా నియంతలా వ్యవహరిస్తున్నాడు. ప్రజా సమస్యలు ప్రస్తావించిన వారిపై రేవంత్ సర్కార్ నిర్బంధమనే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ప్రతిపక్షాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు లక్ష్యంగా రేవంత్ రెడ్డి నియంతృత్వ వైఖరితో బరితెగిస్తున్నాడు. బీఆర్ఎస్ నేతలు వేలాది మంది కార్యకర్తలపై రేవంత్ సర్కార్ తప్పుడు కేసులు పెట్టి శునకానందం పొందుతోంది. రేవంత్ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, నిరసన తెలుపొద్దు, ఆందోళన జోలికి పోవద్దు, ధర్నా చేస్తే చాలు నేరుగా జైలుకు తీసుకెళ్లి అణచివేత ధోరణిని అవలంబిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరమైంది, ప్రభుత్వ విధానాల్ని నిలదీయడమే తప్పైంది. జనం బాగుకోరి ప్రశ్నించిన వారిపై దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం పోలీసు రాజ్యంగా మారింది. ప్రభుత్వంపై వ్యతిరేకతను పోలీసుల లాఠీలతో అణిచివేస్తోంది. రాజధాని హైదరాబాద్లో ఇందిరా పార్కు వద్ద ఆందోళన చేయకుండా ఆంక్షలు విధించింది. ఇందిరా పార్కు అంటే నిరసనలకు కేంద్ర బిందువు. నిరసనలు చేసేందుకు ఉన్న చోటు. ఢిల్లీలో జంతర్ మంతర్ మాదిరిగా హైదరాబాద్లో అలాంటి వేదిక. అలాంటి చోట నిరసనలు ఆందోళనలకు వీలు లేకుండా చేసింది. రాష్ట్ర సచివాలయం ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాంటిది. పాలనా కేంద్రమైన సచివాలయం వద్ద 144 సెక్షన్ అమలు చేశారంటే రేవంత్ సర్కార్కు ప్రజలు అంటే ఎంత భయమో ఇట్టే తెలిసిపోతోంది. అంతెందుకు సుందరయ్య భవన్ వద్ద కూడా పోలీసుల నిషేధ ఆంక్షలు కొనసాగుతున్నాయి. భవన్లో సభ పెట్టుకునేందుకు ఖాకీల అనుమతి కావాలనే నిబంధన విధించారు అంటే అభద్రతా భావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో మేధావులు, ప్రజా సంఘాల పాత్ర కీలకం. రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలకు చేరేలా చేయడంలో పౌర సంఘాలపై బాధ్యత ఉంది. రేవంత్ హయాంలో అందరి గొంతు నొక్కేశారు. ఏ ఒక్క అంశంపై మాట్లాడకుండా నిర్బంధం విధించి నియంతలా ప్రవర్తిస్తున్నారు.